మా కొరియోగ్రాఫర్ రవి మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మీడియా మిత్రులకి. ఇది నేను ఎగ్జిక్యూటివ్గా మూడో సినిమా నాది. ఇది కొరియోగ్రాఫర్గా చాలా సినిమాలు చేశాను. సో ఇప్పుడిప్పుడే ఈ కొత్త బ్యానర్లో కొత్త మూవీ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మంచి విజువల్తో మన ముందుకు వస్తుంది. విజువల్తో పాటు సాంగ్స్, ఫైట్స్, సో అన్నీ చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు చెప్పే మాట. బట్ ఇది ఇంకా కొత్తగా కనిపిస్తుంది. అలాగే డైరెక్టర్ గారు సత్యరాజ్ గారు చాలా కష్టపడి ఒక డిఫరెంట్ థాట్తో ఒక టెక్నికల్గా కూడా చాలా బాగా ఈ మూవీ చేశారు. సో మంచి యాక్షన్తో రవితేజ నున్న గారు సింగిల్ టేక్ ఆర్టిస్టు, అంటే కొత్త సినిమా అని కాకుండా మంచి ఎక్స్ప్రెషన్స్తో నేను చూసా చాలా సినిమాలు. అసిస్టెంట్గా డ్యాన్స్ కొరియోగ్రఫీ అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశా, డ్యాన్సర్గా చేశా. బట్ ఏంటంటే హీరో హీరోయిన్ మంచి సెలెక్షను, మంచి సినిమా, అంటే కొత్త వాళ్ళు అని అనిపించకుండా మంచి టాలెంట్తో చేశారు. అలాగే మాకు ఈ సినిమాకి సపోర్ట్ చేసిన ముత్యాల రామదాస్ సార్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే మా పిఆర్ఓ సార్ వేణుగోపాల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆర్టిస్ట్ జబర్దస్త్ అశోక్, బాబీ అండ్ రాము, ఇంకా చాలామంది, దుర్గాజీ చాలా బాగా చేశారు, మోహన్ గారు. సో ఇక్కడికి వచ్చిన మోనిష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. వేదిక మీద ఉన్న మన నిరంజన్ గారు అండ్ యుగి ఖత్రి గారు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీరు చాలా థ్యాంక్స్. ఈ లేట్ అయినందుకు సారీ చెప్తున్నాము. అలాగే ఈ సినిమాని మన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మాస్టర్. యా అశోక్ గారు, దుర్గా గారు, మోహన్ గారు, మీ ముగ్గురు కూడా ఒకసారి క్విక్గా మాట్లాడితే. యా చెప్పేస్తాను. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అనేక గొడవలు, అనేక అలకలు, ఎంతో దుఃఖం, ఎంతో సంతోషం, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఓ పక్కనేమో హెల్త్ ఇష్యూస్. ఫుల్గా సపోర్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళేమో మధ్యలో వాళ్ళకి ఏ ఇబ్బందులు వాళ్ళు వెళ్ళిపోవడం, మాకు అసలు ఏ సంబంధం లేని ముత్యాల రామదాస్ గారు దీన్ని టేకాఫ్ చేయటం. నిజంగా వీటన్నిటి మధ్యలో ఒక సినిమా అయితే చేసామండి, రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. చాలా చిన్న సినిమా చేసామన్నమాట. చిన్న సినిమాని అనకూడదు అన్నమాట. ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా. నిజంగా కంటెంట్ ఉన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి రీసెంట్గా వచ్చిన హనుమాన్ కానీ అంబాజీపేట బ్యాండ్ ట్రూప్ కానీ ప్రూవ్ చేశాయి. సో మేము కూడా కంటెంట్ ఉన్న ట్విస్ట్లు ఉన్న సినిమా అని చెప్తాను. ఏమంటారన్నా? కంటెంట్తో కూడిన ట్విస్ట్లు ఉన్న సినిమా. సో ఈ మార్చ్లో మరి మన ముందుకు వస్తుంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు సక్సెస్ ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా హీరో గారు రవితేజ నున్న పేరునున్నాయి కానీ దృఢంగా ఉంటాడు. సో ఇందులో సాంగ్ చేశాడండి, సిగ్గు అనుకుంటేనే బాగా చేశాడు. అందరూ ఈ సాంగ్ చూసిన తర్వాత ఆటగాడు అంటారు మనవాడిని. సో తర్వాత నేహ ఆహా అనిపించింది నిజంగానే. తర్వాత లార్డ్ బట్ నాట్ ద లీస్ట్ మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు. సో మనకి ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉన్నా కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి డైరెక్టర్కి. సో ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. పూజ జరిగిన రోజు ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి, ప్రోగ్రెస్లో ఉన్న సినిమాలు ఆగిపోయిన ఉన్నాయి, థియేటర్కి వచ్చి ఆగిపోయిన ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో కూడా ఒక సినిమాని అమలాపురం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే నిజంగా మీ డెడికేషన్కి హ్యాట్సప్. మీ డెడికేషన్ చెప్పను, మీ ఓర్పుకి సహనానికి నిజంగా హ్యాట్సప్ చెప్తున్నానన్న. నిజంగా మీరు ఫ్యూచర్లో ఒక 4-5 సినిమాలు మీరు కష్టపడి చేయండి, తర్వాత అయ్యే వస్తాయి. 4-5 ఈయన చేస్తారండి, తర్వాత అయ్యి వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ మార్చిలో మనకి ఈ సినిమా రాజుగారి అమ్మాయి నాయుడు గారి మన ముందుకు వచ్చేస్తుంది. డైరెక్టర్ ఏంటి టైటిల్ ఎలా పెట్టాడు, కులాల మధ్యన పొలాలు పెడుతున్నాడా అని అనుకున్నారేమో. కులాల మధ్యన పొలాలు పెట్టారో, లేదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్టు కులాలను కలుపుకెళ్ళిపోతున్నాడో ఈ సినిమా చూసి మీరు చూస్తారు. థ్యాంక్ యూ. ఈ అవకాశం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. దుర్గాజీ.